అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన వీడియో వచ్చేసి శివయ్యకు అభిషేకం చేస్తే ధన ప్రాప్తి, సంతాన ప్రాప్తి, లేకుంటే ఆరోగ్య ప్రాప్తి ఇలా కలుగుతాయని అందరికీ తెలిసిందే. కానీ శివయ్యకు వేటితో అభిషేకం చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో మీకు తెలుసా? ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే పూర్తిగా చూడండి. శివయ్య భక్తులు అయితే తప్పకుండా చూడాలి. ఎందుకంటే నిత్యం ఆయనకు అభిషేకం చేస్తూనే ఉంటాం. కానీ వేటి వల్ల ఏ ఫలితాలు కలుగుతాయో తెలియదు అన్నమాట. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ చూస్తున్న మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ ఎవరికి ఈజీగా వచ్చేస్తుంది. నా పేరు శ్రావణి, మీరు చూస్తున్నారంతా శివోహం ఛానల్. అభిషేక ప్రియుడైన పరమశివుడికి రకరకాల ద్రవ్యాలతో అభిషేకం చేస్తూ ఉంటాం. అలా మనం వినియోగించే ఒక్కో ద్రవ్యానికి ఒక్కో విశిష్టత, ఒక్కో ప్రత్యేకత, ఒక్కో పరమార్థం ఉంది. మరి శివుడికి ఏ విధంగా అభిషేకం చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం. మొదటగా జలాభిషేకం చేయడం వల్ల ఐశ్వర్య ప్రాప్తి లభిస్తుంది. శివుడిని బోలాశంకరుడు అని అంటారు. మనం చెంబుడు నీళ్లు పోస్తే చాలు శివానుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందవచ్చు. కాసిని నీళ్లు లింగంపై పోస్తే సంతోషించి సర్వేశ్వర్యాలను ఆ పరమశివుడు ప్రసాదిస్తాడని భక్తులు నమ్ముతారు. అయితే శివుడికి జలాభిషేకం చేసేటప్పుడు లింగంపై మారేడు దళములను ఉంచి అభిషేకం చేయాలి. గోక్షీరంతో సర్వ సౌఖ్యాలు లభిస్తాయి. పరమశివుడికి గోక్షీరం అంటే ఆవు పాలతో అభిషేకం చేస్తే ఆయన ప్రీతి చెంది మనకు సకల సౌఖ్యాలను ఇస్తాడు. అయితే శివుడికి ఆవు పాలతో అభిషేకం చేసేటప్పుడు శివలింగంపై ఎర్రని పుష్పాలను ఉంచి అనంతరం ఆవు పాలతో అభిషేకం చేయాలి. పరమశివుడికి గోదాది అంటే ఆవు పెరుగుతో అభిషేకం చేస్తే అనారోగ్యాలు పోయి సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని మన శాస్త్రంలో ఉంది. అయితే ఆవు పెరుగుతో అభిషేకం చేసేటప్పుడు శివలింగంపై బిల్వదళాలను ఉంచి అభిషేకం చేయాలని మన శాస్త్రాలలో ఉంది. ఆవు నెయ్యితో పరమశివుడికి అభిషేకం చేస్తే అష్టైశ్వర్యాలు సమకూరుతాయి. ఆవు నేతితో అభిషేకం చేసేటప్పుడు శివలింగంపై మల్లెపూలను ఉంచి అభిషేకం చేయాలి. శివుడికి చెరుకు రసంతో అభిషేకం చేస్తే మన దుఃఖాలన్నీ పటాపంచలైపోతాయి. అయితే చెరుకు రసంతో అభిషేకం చేసేటప్పుడు శివలింగంపై జాజి పూలను ఉంచి అభిషేకం చేయాలి. పరమశివుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే అపమృత్యు దోషాలు తొలగిపోయి సంపూర్ణ ఆయుష్ను పొందగలుగుతాము. నువ్వుల నూనెతో అభిషేకం చేసే సమయంలో శివలింగంపై మందార పూలను ఉంచి అభిషేకం చేయాలి. పరమశివుడికి కొబ్బరి నీటితో అభిషేకం చేస్తే సంపదలు వృద్ధి చెందుతాయని శాస్త్రంలో ఉంది. కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేసేటప్పుడు శివలింగంపై చామంతి పూలను ఉంచి అభిషేకం చేయాలి. చూసారు కదండి, ఈ వీడియో మీకు ఇంత ముందే ఈ విషయాలు తెలుసా లేదా అని నాకు కింద కామెంట్ చేయండి. ఇప్పటికైనా మన శివాలయంలో కానీ ఇంట్లో కానీ అభిషేకం చేసే ముందు బిల్వపత్రాలు కానీ పూలు కానీ ఆయన పైన ఉంచిన తర్వాతనే మనం అభిషేకం చేయడం వల్ల పూర్తి ఫలితం అనేది మనకు లభిస్తుంది. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కూడా కింద కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ ఎవరికి ఈజీగా వచ్చేస్తుంది. అలాగే ఒక లైక్ చేయండి. లైక్ వల్ల ఇంకో 10 మందికి ఈ వీడియో అనేది రికమెండేషన్ వెళ్తుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ వీడియో షేర్ చేయండి. చాలా మందికి ఈ విషయాలు తెలియదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.